guys, welcome to our channel. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తన మైండ్ గేమ్తో మిగిలిన హౌస్మేట్స్కి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే టాస్క్లో భాగంగా 3 టాస్కులు జరిగాయి. ఇక ఇందులో 3వ టాస్క్ విజేతగా శక్తి టీం విజయం సాధించింది. అయితే బిగ్ బాస్ ఎప్పటికప్పుడు మరో ట్విస్ట్ ఇస్తూ కాంతారా టీంలో నుంచి ఒకరిని తీసేయాలని శక్తి టీంకి తెలియజేసింది. అయితే శక్తి టీంలో ఉన్న నిఖిల్ ఎంతో ఆలోచించి నాబిల్ని తీసేశాడు. ఎప్పుడైతే నాబిల్ని ఆ టాస్క్లో నుంచి తొలగించారో వెంటనే అందులో ఉన్న టీం సభ్యులందరూ కూడా నిఖిల్ని టార్గెట్ చేశారు. ఇక నిఖిల్కి 2 ముఖాలు ఉన్నాయని, నిఖిల్ అసలు వేస్టే అంటూ, గేమ్ ఆడడమే రాదంటూ ఏవేవో మాటలైతే నిఖిల్ అన్నారు. అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం వస్తే గేమ్ ఆడడం రాని వాళ్ళు మిగిలిన హౌస్మేట్స్. ఎందుకంటే నిఖిల్ తన ఆటని ఎలా ఆడాలి, ఏవే విధంగా గెలవాలని ముందే ప్లాన్ చేసుకున్నాడు. తను ఏమంటున్నాడంటే అవతల వాళ్ళ టీంతో నాకు సంబంధం లేదు, నా టీం నేను విజయం సాధిస్తాను కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా నేను చెయ్యగలను, అంతేగాని వాళ్ళ టీం గురించి ఆలోచించి నా టీం నేను ఎందుకు ఓడించుకుంటాను అంటూ నిజంగానే ఆలోచించడం కరెక్టే. మరి మొత్తంగా నిఖిల్ అయితే సరైన నిర్ణయం తీసుకొని ఎవరి టీంతోనే నాకు అనవసరం, నా టీంని నేను ఒంటి చేత్తో గెలిపించుకుంటాను, అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా నేను ఆపగలిగే సత్తా నాకున్నప్పుడు అవతల టీం వాళ్ళ మీద నేనెందుకు డిపెండ్ అవుతాననే ఆలోచనలో నాబిల్ని తీసేశాడు నిఖిల్. ఇది తెలియని హౌస్మేట్స్ ఓ రచ్చరచ్చ చేసేస్తున్నారు లైవ్లో. మొత్తంగా నిఖిల్కి 2 ముఖాలు ఉన్నాయా లేకుండా నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయితే మీరు వెంటనే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.